మనం ఎక్కాల్సిన బస్సు అది కాదు, ఇది. ఇదిగో ఈ బస్ ఎక్కంగానే డ్రైవర్ బాబా పక్కకెళ్ళి నుంచున్నాను. ఎయిర్‌పోర్ట్ అంతా చూస్తూ ఉన్నాను. ఈలోపు మన బుజ్జి ఫ్లై 91 దగ్గరకు వచ్చేసాము. ఆ ఫ్లైట్‌ని దూరం చూసినప్పుడు అప్పలరాజు ఈడు ఎళ్ళగలడంటావా అని డౌట్ వచ్చింది. నా అనుమానమే నిజమైంది. ఇంకా బస్ దిగేసిన తర్వాత నా బ్యాగ్ వెనకాల వేసుకుని 2, 3 వీడియోలు అవి తీసుకుంటూ ఉన్నాను. వీడియోలు తీసుకుంటుంటే "ఇధర్ వీడియో మత్ లిఖనా" అని వాడెవడో హిందీలో చెప్పాడు. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను. తర్వాత నా సీట్లో కూర్చున్న తర్వాత లగేజ్ పైన పెట్టేసిన తర్వాత అందరూ ఏసీలు ఆన్ చేసుకుంటున్నారు. అప్పుడు "సీటు బెల్ట్ పెట్టుకో" అని డ్రైవర్ బాబాయ్ ప్రేమగా చెప్తే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 1½ అవర్ డిలే తర్వాత మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎయిర్ టర్బులెన్స్ వల్ల అనుకుంటా చాలా అంటే చాలా భయం వేసింది. కడుపులో పేగులు బయటకు వచ్చేసినట్టు, గులాబ్ జాములు గలగల్లాడిపోయినట్టు, ఏదేదో అయిపోతున్నట్టు. కానీ అలా ఆగమేఘాల్లో తేలుతూ వెళ్తుంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ గాడ్స్ క్రియేషన్, రైట్? సో ఇంకా ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఉండంగా మళ్ళీ టర్బులెన్సెస్ వల్ల డిస్టర్బెన్సెస్ తర్వాత సింధుదుర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో అట్ లాస్ట్‌గా మేము ల్యాండ్ అయ్యాము. అండ్ ల్యాండ్ అవ్వంగానే వచ్చిన హ్యాపీనెస్ అంతా ఇంతా కాదు. ల్యాండ్ అవ్వగానే అక్కడ కూడా వర్షం పడింది. సో బ్యాగ్ తగిలించుకొని హోసా హోసా హో అంటూ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. ఆ తర్వాత పికప్ బస్సు తీసుకొని నేను గోవాకి ఎలా రీచ్ అయ్యానో సింధుదుర్గ్ ఎయిర్‌పోర్ట్ నుంచి నెక్స్ట్ రీల్‌లో మీకు తెలియజేయబోతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.